ఒకవైపు హీరోగా అలరిస్తూనే మరోవైపు నిర్మాతగా అభిరుచి గల చిత్రాలను నిర్మిస్తున్నాడు నాని. తాజాగా నాని నిర్మాణం నుంచి వచ్చిన చిత్రం కోర్టు. ప్రియదర్శి, రోషన్, శ్రీదేవి, శివాజీ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం రేపు థియేటర్లలో రాబోతోంది. అయితే ముందుగా ఈ చిత్రాన్ని ప్రీమియర్స్ గా ప్రదర్శించారు. మరి కోర్టు ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం. మంగపతి పరువునే ప్రాణంగా భావించే వ్యక్తి అతని కుటుంబానికి చెందిన జాబిలి పేదవాడైన చందును ప్రేమిస్తుంది. అయితే జాబిలి మైనర్ కావడంతో మంగపతి ఈ ప్రేమ వ్యవహారాన్ని పెద్దదిగా చేసి చందుపై పోక్సో వంటి తీవ్రమైన కేసులు పెట్టించి అతన్ని ఇరికించేందుకు ప్రయత్నిస్తాడు. చందు పేద కుటుంబం నుంచి వచ్చాడనే కారణంగా ఎవ్వరూ అతనికి న్యాయం చేయడానికి ముందుకు రారు. ముందుకు వచ్చిన వారిని మంగపతి తన అధికారంతో లంచాలతో వశపరుచుకుంటాడు. ఈ క్రమంలో ఈ కేసును వాదించేందుకు జూనియర్ లాయర్ సూర్యతేజ ముందుకు వస్తారు. న్యాయ వ్యవస్థలోని అవినీతి, సామాజిక వివక్షల మధ్య సూర్యతేజ తన నైతిక విలువలను పాటిస్తూ చందును నిర్దోషిగా నిరూపించడానికి ఎలా పోరాడాడు, ఎలాంటి వాదనలు చేశాడు, అతనికి ఎదురైన సమస్యలు ఏమిటి అనేది మిగతా కథ. కోర్టు సినిమా ప్రధానంగా టీనేజ్ లో పుట్టే ప్రేమ కారణంగా ఎదురయ్యే సమస్యలు, పేదవాళ్లకు న్యాయ వ్యవస్థలో ఎదురయ్యే వివక్ష అనే అంశాలను స్పృశిస్తూ వీటిని బలమైన పాత్రల సంఘర్షణల ద్వారా ఆవిష్కరించింది. పోక్సో కేసులో నిందితుడికి శిక్ష ఖరారు చేస్తున్న సన్నివేశంతో సినిమా ప్రారంభమవుతుంది. కథ సాగుతున్న క్రమంలో లాయర్ కేసును నడిపే తీరుతో పాటు కేసు వెనుక ఉన్న పూర్వాపరాలు అద్భుతంగా చిత్రీకరించబడ్డాయి. కథ 2013 సంవత్సరానికి వెళ్లి టీనేజ్ ప్రేమ కథను చూపిస్తుంది. ఈ ప్రేమ కథను అసభ్యతకు తావు లేకుండా క్యూట్ గా ప్రెజెంట్ చేయడం ప్రత్యేక ఆకర్షణ. ఇక కథలోకి మంగపతి క్యారెక్టర్ ప్రవేశించిన దగ్గర నుంచి సినిమా మరింత సీరియస్ టోన్ లోకి మారుతుంది. డబ్బు, సామాజిక అసమానతల నేపథ్యంలో ఒక నిర్దోషి యువకుడిపై తప్పుడు పోక్సో కేసు పెట్టడం వంటి అంశాలు మన సమాజంలోని అసమతుల్యతలను స్పష్టంగా చూపించాయి. సినిమా ప్రధానంగా పోక్సో చట్ట దుర్వినియోగం అనే అంశంపై దృష్టి పెడుతుంది. మన దేశంలో చట్టాలను ఎవరైనా తమకు అనుకూలంగా వాడుకునే పరిస్థితి ఉందని ఈ సినిమా ద్వారా చెప్పే ప్రయత్నం జరిగింది. చట్టాల గురించి విద్యార్థి దశలోనే అవగాహన కలిగించాల్సిన అవసరం ఉందని దర్శకుడు నొక్కి చెప్పిన విధానం సమర్థనీయంగా ఉంది. లాయర్గా ప్రియదర్శి వాదించే తీరు ఆసక్తిని రేకెత్తించేలా ఉంటుంది. కోర్టు హాల్ సన్నివేశాలు చాలా గ్రిప్పింగ్ గా ఉన్నాయి. ముఖ్యంగా దర్శకుడు రామ్ జగదీష్ రాసుకున్న కోర్టు ఎపిసోడ్స్, ఎమోషనల్ సీన్స్ సినిమాకు హైలైట్ గా నిలిచాయి. ఫ్యామిలీ సెంటిమెంట్, టీనేజ్ ప్రేమను సమపాళ్లలో మిళితం చేస్తూ ప్రేక్షకులను కదిలించేలా రూపొందించారు. ఈ కథలో మంగపతి కీలక పాత్ర పోషించాడు. పరువు కోసం ఏమైనా చేసే వ్యక్తిగా అతని తీరుతో కథ నడుస్తుంది. శివాజీ తన పాత్రలో ఒదిగిపోయి అసాధారణమైన నటనను ప్రదర్శించాడు. మరోవైపు ప్రియదర్శి లాయర్ సూర్యతేజ పాత్రలో న్యాయ వ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపించేలా నిజమైన భావోద్వేగాలతో నటించాడు. హర్ష, రోషన్, శ్రీదేవి టీనేజర్ లవర్స్ గా అలరించారు. రోహిణి తల్లి పాత్రలో అత్యద్భుతమైన నటనను కనబర్చింది. టెక్నికల్ డిపార్ట్మెంట్ విషయానికొస్తే డైలాగ్ రైటింగ్ ఈ సినిమాకు హైలైట్. ఆలోచింపజేసే సంభాషణలు, భావోద్వేగాలను కదిలించే మాటలు, ప్రేక్షకుల మనసును తాకేలా రాసిన తీరు ప్రశంసించదగినది. విజయ్ బుల్గానిన్ సంగీతం ఈ సినిమాకు అసలు ప్రాణం. పాటలు మాత్రమే కాకుండా నేపథ్య సంగీతం కూడా సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకుల మనసును హత్తుకునేలా ఉంది. ఇక సినిమాకు సరిపోయే మూడ్ ని సెట్ చేసి విజువల్ గా ఆకర్షణీయంగా సినిమాటోగ్రఫీ ఉంది. వాల్ పోస్టర్, సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. చివరిగా కోర్టు ఎమోషనల్ కోర్టు డ్రామా.